సమాజం బహరాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు వాసుడ కొరకై అనసపడిన వాళ్ళ కొరకు తెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన మెచ్చే జై భీమ్ జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ జై భీమ్ జై ఆనది జై ఆనది జై ఆనది ఫంక్షన్ వస్తుంది పెద్దమా ఈ రోజు దేనికి ఇస్తున్నాం మనం పులిహార ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు ఆయన వల్ల ఇప్పుడు మనం జనాలలో అందరిలాగా తిరుగుతున్నాం లేదనుకుంటే మనల్ని పక్కకు పెడుతున్నారు ఒకప్పట్లో తెలుసు కదా మీరు పెద్దోళ్ళు వయసులో ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మనకు హక్కులు కల్పించడం వల్ల ఈ రోజు నాడు మనం స్వతంత్రంగా అందరిలాగా సమానంగా బతుకుతున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ వేడుకలు జరుపుకొని పులిహార పంచడం జరుగుతుందమ్మా పట్టుకో రమ్మా రా సమాజం బహరాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు వాసుడ కొరకై అనసపడిన వాళ్ళ కొరకు తెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన మెచ్చే జై భీమ్ జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం పాప ఈ పాప ఇట్లా ఇట్లా నిలబడి ఈ పాప ఈ ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం బహరాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు వాసుడ కొరకై అనసపడిన వాళ్ళ కొరకు తెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన మెచ్చే జై భీమ్ జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం బహరాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఆనది, జై ఆనది, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఆనది, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఆనది, జై ఆనది, జై ఆనది. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. చదువుకుంటున్నావా? ఏం క్లాసా? 1వ క్లాసు. బాగా చదువుకోవాలా? పెద్ద పెన్షన్ వస్తుందా? దమ్మా రాను. నువ్వు రా పెద్దమ్మా. పెన్షన్ వస్తుంది పెద్దమ్మా? ఈ రోజు దేనికి ఇస్తున్నాం మనం పులిహార? ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆయన వల్ల ఇప్పుడు మనం జనాలలో అందరిలాగా తిరుగుతున్నాం. లేదనుకుంటే మనల్ని పక్కకు పెడుతున్నారు. ఒకప్పట్లో తెలుసు కదా మీరు పెద్దోళ్ళు వయసులో, ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మనకు హక్కులు కల్పించడం వల్ల ఈ రోజు నాడు మనం స్వతంత్రంగా అందరిలాగా సమానంగా బతుకుతున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ వేడుకలు జరుపుకొని పులిహార పంచడం జరుగుతుందమ్మా. పట్టుకో రమ్మా, రా తీసుకో. పిల్లకాయలని చదివించమ్మా. ఇస్తాం రండి అమ్మా, రా. ఏం కావాలా బా? రా, ఇంకో ప్యాకెట్ ఇస్తారా? తీసుకోబో. బలేవాడు అడగ ఇస్తానా? మనమే కదా, మనోడు కదా, ఇంకేంది. తీసుకోబోమ్మా. ఎక్స్ట్రా కావాలంటే తీసుకోపోండి. పెద్దలు ఉండేవాళ్ళు ఇద్దమ్మా, తీసుకోబో. ఇదో పాప రండి. ఇంకా ఎవరు? తీసుకోబో. ఏవా చదువుకుంటున్నావు? ఏం చేస్తున్నావా? చదువుకుంటున్నావా? ఎన్నో క్లాసా? 6. బాగా చదువుకోవాలి నువ్వు. ఇందాబా పైకి. అమ్మా ఎవరమ్మా? హిందూ చందు. ఎట్లా చెప్తే కదా హిందూ సింధు అంటే నా మనోరాలు. చందు నీ మనోరాలు తీసుకోబా బంగారం. హిందూ సింధు అంటే ఎవరికి?